ఓం శ్రీ సాయిరామ్. నా పేరు రాధిక. నా భర్త పేరు కరుణాకర్ గారండి. మా అబ్బాయి పేరు సంతోష్. మా అమ్మాయి పేరు ప్రత్యూష. మాకిద్దరు పిల్లలు. ఇక్కడికి పెళ్ళయ్యొచ్చిన తర్వాత మా అత్తగారి ద్వారా భజనకి వెళ్ళటం, మా తోడికోడలు, నేను ఇద్దరు రావటం జరిగిందండి. మా అత్తగారు వాళ్ళది వేంసూరండి. వేంసూరు మందిరంలో పుట్టినరోజులు మొదలైన దగ్గర నుంచి గూడా భజనలకి, సీమంతాలు చేస్తూ ఉంటాం. వాటిల్లో పాల్గొంటాము. హోమాలు, యజ్ఞాలు, అమృత కలశాలు వాటిల్లో పాల్గొంటాం. నాకు పెళ్ళైన 2 ఏళ్లకి మా వారికి యాక్సిడెంట్ అయిందండి. పెద్ద యాక్సిడెంటే. అప్పుడు స్వామి కాపాడారు. ఆ తర్వాత ఆయన బాగున్నారండి ఇప్పుడు. బానే ఉన్నాం బాబా దయ వల్ల. సత్తుపల్లి కార్యక్రమానికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి హైదరాబాద్ తీసుకువెళ్లారు. అక్కడ హాస్పిటల్‌లో నిమ్స్‌లో జాయిన్ చేశారు. తర్వాత కోమా దాకా వెళ్ళాల్సొచ్చింది. బాబా దయ వల్ల ఆపరేషన్ అయ్యి అంతా బాగున్నారండి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అంతా బావుంది. మంచిగానే ఉన్నారు. మళ్ళీ కార్యక్రమాలకు వెళ్ళటం అంతా బావుంది. అసలు మర్చిపోతారేమో అనుకున్నాం. గతం గూడా మర్చిపోతారన్నారు వాళ్ళు డాక్టర్లు. కానీ ఇంక గతం మర్చిపోవటం అంత దాకా వెళ్ళకుండా బాబా దయ వల్ల అంతా బావున్నామండి. మా వారు 80వ పుట్టినరోజుకి పుట్టపర్తి వెళ్లారండి. క్యాంటీన్ సేవ చేశారు క్యాంటీన్‌లో. తర్వాత గూడా ఇంకోసారి వెళ్లారు. 2 సార్లు పుట్టపర్తి వెళ్లారండి. నేను ఏదనుకుంటే అది జరుగుతోందండి బాబా దయ వల్ల. అదే ముందు బాగా నమ్మకం. ఇది నాకేదన్నా మనసు బాధేసినా, ఇది జరిగితే చాలు స్వామి అనుకుంటాను. అది బాబా నెరవేరుస్తున్నారు. అది బాగా నమ్మకం. నా మనసులో ఏ బాధున్నా ముందు అలా చెప్పేసుకుంటాను. స్వామి మీరు నా బాధని తీర్చమని చెప్తాను. తీరుస్తున్నారు. అంతే. పాల్గొంటామండి గ్రామ సేవల్లో. స్వామివారి గ్రామ సేవలు జరిగినప్పుడు మేము వాటిలో పాల్గొంటాము. సేవ చేస్తాం అక్కడ గూడా. తృప్తిగా ఉంటుంది చేసినందుకు. స్వామి సేవలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంటుంది. మనకు చేతనైన సేవ చేయటము, స్వామి చెప్పిందే శ్రద్ధ సబూరినే కదండీ! నలుగురికి సేవ చేయటం చాలా సంతోషం అనిపిస్తుంది. జై సాయిరాం.